మాజీ సీఎం కేసీఆర్ తో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమయ్యారు. రాష్ట్ర సచివాలయంలో ఎల్లుండి ఆవిష్కరించనున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కేసీఆర్ కు ఆహ్వాన పత్రిక ఇచ్చారు పొన్నం ప్రభాకర్. అనంతరం పొన్నం ప్రభాకర్ కు మధ్యాహ్న భోజనం ఆతిథ్యం ఇచ్చి గౌరవించారు కేసీఆర్. ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఉద్యమ జ్ఞాపకాలను ఇరువురు నేతలు నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ వెంట ప్రభుత్వ ప్రజా సంబంధాల సలహాదారుడు వేణుగోపాల్, ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్రావు ఉన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేయబోయే తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కార్యక్రమానికి ప్రభుత్వం తరపున అందరినీ మర్యాదపూర్వకంగా గౌరవించుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అయితే కేసీఆర్ తో భేటీలో ఎలాంటి చర్చ జరగలేదన్నారు. కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం, తాను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న నేపథ్యంలోనే ఆయన్ను ఆహ్వానించినట్లు తెలిపారు. భోజన సమయంలో రావడం వల్ల వారి ఆహ్వానం మేరకు భోజనం చేసినట్లు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఉదయము మన గవర్నర్ గారిని కలిసి 9వ తేదీ నాడు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సచివాలయంలో శంకుస్థాపన దానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవం చేసుకునే సందర్భంగా మన రాష్ట్ర ప్రాతినిధ్యం వహించినటువంటి కేంద్ర కిషన్ గారిని కలిసి ప్రభుత్వం వారికి కూడా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా గౌరవ కె చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి గారు ప్రస్తుత ప్రతిపక్ష నాయకులు కూడా తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం చేయడానికి నేను రాష్ట్ర పక్షాన అదేవిధంగా మా ప్రోటోకాల్ డిప్యూటీ చైర్మన్ అర్కాల వేణు గారు, ప్రోటోకాల్ గారు ఈరోజు గారిని కలిసి ఆహ్వాన పత్రం ఇచ్చి తెలంగాణ తల్లి విగ్రహ కోరడం జరిగింది. తెలంగాణకి సంబంధించినటువంటి విగ్రహాలు ప్రభుత్వ మాకుండబడేటువంటి సమాజంలో వారిని అందరినీ కూడా గౌరవించుకోవాలనే ఉద్దేశంతో అందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేయాలని చెప్పి వారికి ఆహ్వానించడం జరిగింది. రమ్మని చెప్పినా విగ్రహం ఏర్పాటు మీద ఏమన్నారు? వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కదా, అది వాళ్ళ ఇష్యూస్. అది పొలిటికల్ నాకు చర్చ ఏం రాలేదు. ఆ చర్చకు వచ్చే అవకాశం వారు తీయలేదు, వారు కానీ మేము కూడా తీయాలి. దానికి పొలిటికల్ జరుగుతుంటాయి. వారు ఒక ప్రతిపక్ష నాయకులుగా ప్రభుత్వ పక్షాన మంత్రిగా ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ కలిసి ఆహ్వానం ఇచ్చాం. ఆహ్వానాల మేరకు మాత్రమే పరిమితం ఇది తప్ప దానికి సంబంధించిన రాజకీయ చర్చ కానీ లేదా ఇంకెంత డిస్కషన్ కర్టసీ. వారు భోజన సమయంలో వచ్చినాం కాబట్టి వారు భోజనం చేయమన్నారు, భోజనం చేసి వారు నిర్ణయం తీసుకుంటారు. నేను సార్లు వస్తున్నా లేదా నాకు కాదు, వారు మాకు చెప్పడం కూడా మంచిది. వారి నిర్ణయాన్ని తప్పకుండా మీ ద్వారా సమాజానికి చెప్తారని ఆశిస్తాము. మేమైతే తెలంగాణ ప్రభుత్వం పక్షాన తెలంగాణ సంబంధించి పాలిటిక్స్ ఉంటాయి. తెలంగాణ రేపు కేంద్రం నుంచి కావచ్చు లేదా తెలంగాణ అభివృద్ధికి సంబంధించి అందరం కలిసి అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ అభివృద్ధికి సంబంధించి కలిసి ఉండాలని కోరుకుంటా ఉన్నాం.